నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రచారంలో భాగంగా జలదంకిలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సినీ హీరో నారా రోహిత్ పాల్గొన్నారు. ఈయన మాట్లాడుతూ జగన్ అన్న క్యాంటీన్లను తొలగించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఓటు వేసే సమయంలో ప్రజలు వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయాలన్నారు. అయితే ఆ కిక్కే వేరప్ప. మన లాస్ట్ పంచ్ బ్యాలెట్ బాక్స్ మీద పడాలి, ఆ ఫ్యాన్ రెక్కలు తెయబడాలి. మీరు 13వ తారీఖు వేయాలి. మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు సరైన నిర్ణయం తీసుకొని సరైన వారిని ఎన్నుకోండి. మీ భవిష్యత్తు మీది, మీరు అదన్నీ ఆలోచించుకోండి. అలాగే సురేష్ గారిని గెలిపించాలి. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ చాలా టూరిజం డెవలప్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. ఆయన గెలిపించుకుంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే వేమిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. మీరు ఈ 5 ఏళ్ళలో ఈ రాక్షస ప్రభుత్వాన్ని చూశారు. ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఒక జాబ్ క్యాలెండర్ లేదు. ఈ 5 ఏళ్ళలో ఈ ప్రభుత్వం ప్రతిసారి విధ్వంసంతోనే మొదలైంది. అది ప్రజావేదిక దగ్గర నుంచి అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతానే ఉంది. మీరు ఆలోచించాలి. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. ఎందుకంటే ఇలాంటి ఒక రాక్షసుడిని ఎదుర్కోవాలంటే అందరూ కలిసి రావాలి. ఒక రావణాసుడిని చంపడానికి ఒక రాముడు, లక్ష్మణుడు, వానర సైన్యం ఎలా కలిసి వచ్చారో అలా కలిసి వస్తున్నారు. మీరందరూ ఆలోచించండి. ఇది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.